ఈ టాపిక్లో మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేసాం. నా సెకండ్ క్లాస్ ఏంటంటే ఎల్సిఎం గురించి. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ప్రీవియస్గా హెచ్సిఎఫ్లో ఎన్ని టైప్స్లో మనము సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో ఏంటంటే మనం ఎల్సిఎం గురించి డిస్కస్ చేద్దాం. ఎల్సిఎం అంటే ఏంటి, అసలు ఎల్సిఎం ఎన్ని రకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ టూ మెథడ్స్ ఎలా చేయాలని చెప్పేసి చెప్తాను. సో కమింగ్ టు ఎల్సిఎం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు కామన్ మల్టిపుల్ అని చెప్తున్నాం. మల్టిపుల్ అంటే ఇది మల్టిపుల్స్ తోటి డీల్ చేస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. ద వర్డ్ నేమ్ ఇట్ సెల్ఫ్ టిక్ చెప్తుంది అలానే. ఇంతకుముందు క్లాస్లో మనము ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, అసలు మల్టిపుల్స్ అంటే ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 and 6 2 నంబర్స్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు 5కి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, 6కి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి రాసుకున్నాం. ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక నంబర్ తీసుకుంటే ఆ నంబర్ ఏ టేబుల్లో వస్తుందో ఆ టేబుల్స్ అన్ని ఫ్యాక్టర్స్ అవుతాయి. లైక్ 5కి ఏమవుతుంది, 1 టేబుల్లో వస్తుంది 5, యాజ్ వెల్ as 5 టేబుల్లో వస్తుంది. సో 1 and 5 ఆర్ ఫ్యాక్టర్స్. బట్ 5 మల్టిపుల్స్ అంటే ఏంటి, ఇప్పుడు 5 మల్టిపుల్స్ చూసుకుంటే 5 టేబుల్ రాసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 5 వస్తుంది, దాని తర్వాత 10 వస్తుంది, దాని తర్వాత 15 వస్తుంది, దాని తర్వాత 20, 25, 30, 35 అలా సో ఆన్ వెళ్తుంటాయి అన్నట్టు. సో ఇవన్నీ ఏంటి, 5 మల్టిపుల్స్. అలానే 6 కూడా చూసుకుంటే 6 ఫ్యాక్టర్స్ ఏంటి, 6 ఫ్యాక్టర్స్ ఏమంటే 1 టేబుల్లో 6 వస్తుంది, అండ్ 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది. సో ఈ 4 అనేటివి అంటే 1 2 3 6 ఈ 4 నెంబర్స్ ఏంటి, 6 ఫ్యాక్టర్స్ ఎందుకంటున్నాం అంటే 6 ఆ టేబుల్ వస్తుంది. బట్ 6 మల్టిపుల్స్ ఏంటంటే 6 టేబుల్ మొత్తం రాసుకున్నాం అనుకోండి, 10 వరకు కాదు, ఇంకా 10 6 60, 6 11 66 అలా వెళ్తుంటే కూడా వస్తుంటాయి. సో 6 మల్టిపుల్స్ ఏమవుతాయి అంటే 6 12 18 6 3 18 6 4 24 6 5 30 6 6 36 ఇలా మల్టిపుల్స్ అన్నీ వెళ్తుంటాయి అన్నట్టు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే 6 మల్టిపుల్స్ ఇక్కడ రాసుకున్నాం, 5 మల్టిపుల్స్ ఇక్కడ రాసుకున్నాం. ఈ రెండు మల్టిపుల్స్లో కామన్ మల్టిపుల్ ఏది మీరు అబ్జర్వ్ చేసి ఇది ఒకటి కామన్ వచ్చింది. ఓకే, అండ్ ఇంకా మీరు ఇలానే వెళ్తున్నారు అనుకోండి, మీకు అరౌండ్ 5 ఇంటూ ఇలా వెళ్తే 12 ఏమొస్తుంది అంటే 5 ఇంటూ 12 ఎంత వస్తుంది అంటే 60 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 6 10 60 వస్తుంది. సో అనదర్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎలా వెళ్తుంటే కూడా 60 వస్తుంది. సో ఇలా ఇవి రిపీటేటివ్గా మీట్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ 30 దగ్గర ఎలా మీట్ అయ్యో, ఇప్పుడు 5 6 30 ఎలా మీట్ అయింది, 6 5 30 ఎలా మీట్ అయిందో, అలానే 5 12 60 వస్తుంది, ఇక్కడ 6 10 60 వస్తుంది. సో అక్కడ మీట్ అవుతుంటాయి అన్నట్టు. సో ఈ మీట్ అయిన ప్లేస్ కామన్ మల్టిపుల్ వాల్యూ ఉంటుంది. ఈ కామన్ మల్టిపుల్ వాల్యూ ఉంది కదా ఇక్కడ, దాంట్లో కల్లా లీస్ట్ ఇప్పటి వరకు మీట్ అయిన మల్టిపుల్స్లో ఇది లీస్ట్. సో ఇదే మనకి ఎల్సిఎం అని చెప్పవచ్చు. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ టూ నంబర్స్ యొక్క మల్టిపుల్స్ రాసుకొని దాంట్లో మల్టిపుల్స్లో కామన్ మల్టిపుల్ ఉంటుంది కదా, ఆ కామన్ మల్టిపుల్స్ ఇలా కామన్ వస్తూనే ఉంటాయి. ఆ కామన్ వచ్చిన మల్టిపుల్స్లో ద లీస్ట్ వాల్యూ ఉంటుంది కదా, దాన్నే ఎల్సిఎం అని చెప్పేసి చెప్తాం. సో ఇలాంటి ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే బేసిక్గా ఇప్పుడు సపోజ్ ఒక 2 ట్రైన్స్ ఉన్నాయనుకోండి, ఒకటి 5 km/h తోటి వెళ్తుంది, ఇంకోటి 6 km/h తోటి వెళ్తుంది అనుకోండి. సో ఈ 2 ట్రైన్స్ 30 ఎక్కడ మీట్ అవుతాయి అని చెప్పేసి అడిగారు అనుకోండి. సో ఎక్కడ మీట్ అవుతుందంటే ఏ పాయింట్లో దేనికి ఎంత టైం సేమ్ టైం తీసుకుంది, ఆర్ డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్లో ఎక్కడ మీట్ అవుతుందంటే సపోజ్ 30 km దగ్గర మీట్ అవుతుందని చెప్పచ్చు. ఎన్ని అవర్స్ రన్ చేస్తే, సపోజ్ ఇది 6 hours రన్ అయింది, ఇది 5 hours రన్ అయింది. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి 5 km స్పీడ్, సెకండ్ ట్రైన్ 6 km స్పీడ్ తోటి ఉంది, ఇది 5 hours నడిచింది, ఇది 6 hours నడిచింది అనుకోండి. సో ఈ రెండు అలా అంత కిలోమీటర్స్తో నడిస్తే ఎక్కడ మీట్ అవుతాయి నడితే 30 km బోర్డ్ దగ్గర మీట్ అవుతాయి అని చెప్పేసి చెప్పొచ్చు. సో అలాంటి కాంపిటేటివ్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్లో వస్తుంటాయి, లైక్ ఎంసెట్లో కానీ ఇంకా ఏవైనా జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలాంటి ట్రైన్ ప్రాబ్లమ్స్లో ఈ ఎల్సిఎం కాన్సెప్ట్, హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ యూజ్ అవుతుందంట. సో ఇలా ఎల్సిఎం ఈ లీస్ట్ కాన్సెప్ట్ మల్టిపుల్ అనే కాన్సెప్ట్ ఇలా ఎల్సిఎం 2 నెంబర్స్కి అనుకున్నాం కదా, అలా 3 నెంబర్స్కి 4 నెంబర్స్కి అలా ఎన్ని నెంబర్స్కైనా అనుకోవచ్చు అన్నట్టు. సో ఈ కాన్సెప్ట్ని మనము 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఏంటి, ఫస్ట్ మెథడ్ ఏంటి, కామన్ డివిజన్ మెథడ్, ఇంకోటి సెకండ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఈ 2 మెథడ్స్ మనం డిస్కస్ చేద్దాం, సో దట్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుతుందో మనకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నేను 2 నెంబర్స్ తోటి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇన్ ఫ్యూచర్ మీకు 3 వచ్చినా 4 వచ్చినా, ఆయన ఎగ్జామ్లో 4 నెంబర్స్ వచ్చినా 3 నెంబర్స్ వచ్చినా, ఫ్రాక్షన్స్తో కూడా ఎల్సిఎం అడిగే ఛాన్స్ ఉంది. డెసిమల్స్ ఫ్రాక్షన్స్ తోటి కూడా
హెచ్సిఎఫ్ అడిగే ఛాన్స్ ఉంది, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో హోప్ ఇక్కడ వరకు అయితే క్లియర్గా ఉందని. సో ఈ 2 numbers ఎగ్జాక్ట్గా లీస్ట్ నెంబర్ ఉంటుంది కదా, లీస్ట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే ఇప్పుడు చూడండి 30 అనేది 6తో డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ 30 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ 30 అనే నంబరు లీస్ట్ నెంబర్ అవుతుంది. ఏంటి? లీస్ట్ కామన్ నెంబరు విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 numbers అని చెప్పొచ్చు. ఏ నంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై గివెన్ 2 numbers అని చెప్పొచ్చు. 30 ఈజ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 5 and 6. సో అలా చెప్పొచ్చు అన్నట్టు. సో ఈ 2 కాన్సెప్ట్స్ మనం 2 మెథడ్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఎల్సిఎం సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ వన్ ఏంటి? డివిజన్. సెకండ్ వన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ 10/6 తీసుకున్నా, ఇంతకుముందు 5/6 తీసుకున్నా. ఈ 10/6 అయితే ఇంకా ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నా. సో 10/6 తీసుకున్నా కదా ఎగ్జాంపుల్. సో ఇక్కడ డివిజన్ మెథడ్ అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ అని ఒక రోలో రాసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 numbers ఇచ్చారు కదా, 2 numbers రాస్తాను, ఇంకా 3 numbers ఇస్తే 3, ఇలా ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని. సో ఫస్ట్ మనకి ప్రైమ్ నెంబర్స్ వచ్చి ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, 100 వరకు ఏం ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పేసి మీకు డీటెయిల్ ఇంకో క్లాస్లో చేస్తాను, అది మీరు చూడండి. సో 2, 3, 5, 7, 11, 13 ఇలా ప్రైమ్ నెంబర్స్ వెళ్తుంటాయి కదా. సో ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ రాసుకోండి, కొన్ని 5 or 10 ప్రైమ్ నెంబర్స్ రాసుకోండి. సో డిపెండ్స్, ఈ నెంబర్స్ పట్టి ఉంటుంది. కొన్ని పెద్ద నెంబర్స్ అయితే ఇంకా చాలా ప్రైమ్ నెంబర్స్ అవసరం పడుతుండొచ్చు, లైక్ 17, 23 అలా నెంబర్స్ కూడా యూజ్ అవ్వచ్చు ప్రైమ్ నెంబర్స్లో. బట్ స్టిల్ ప్రైమ్ నెంబర్స్ మీకు వచ్చి ఉండాలి. సో ఫస్ట్ 2 తోటి చెక్ చేయాలన్నట్టు. ఈ 2 తోటి 2 నెంబర్ తోటి ఇప్పుడు 10/6 ఇలా రాసుకున్నాం కదా, ఈ 2 తోటి 2 టేబుల్లో 10 వస్తుందో లేదో చూడాలి. 2 5 10 వస్తుంది. అలానే 2 6 కూడా వస్తుందో లేదో చూడాలి. ఈ 2 numbers ఏదైనా ఒక టేబుల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆ టేబుల్ తీసుకోండి. సో 2 టేబుల్లో వస్తుంది. సో 2 5 5 10, 2 3 6 అంటే జస్ట్ 2 5 10 రాసాను, 2 3 6 రాసాను. ఈ 80 యాక్చువల్గా డివిజన్ 10ని 2తో డివైడ్ చేస్తే వచ్చే కోషెంట్ ఉంటుంది కదా, 2 5 10, 2 3 6 ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్లో 5 రాదు, 3 రాదు, ఎనీ వన్ ఆఫ్ ది నెంబర్ వచ్చినా మీరు డివైడ్ చేయొచ్చు, రాదు. సో ఇక్కడికి 2 తోటి అయిపోయింది. నెక్స్ట్ 3 తోటి చెక్ చేయండి. 3 తోటి 3 టేబుల్లో 5 రాదు, బట్ 3 టేబుల్లో 3 వస్తుంది, ఇక్కడ రాయొచ్చు. 3 1 3. సో అలానే 3 టేబుల్ కూడా అయిపోయింది. ఇంకా 5 టేబుల్లో 5 వస్తుంది. సో 5 చేస్తున్నాను, 5 1 5 అయిపోయింది. సో ఇక్కడ మీకు లాస్ట్కి 1 1 వచ్చే వరకు మీరు ఇలా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 1 1 వచ్చేసరికి మీరు ఇలా చేస్తూ వెళ్ళాలన్నట్టు, ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ప్రైమ్ నెంబర్స్ డివైడ్ చేస్తూ లాస్ట్కి 1 1 1 1 వచ్చే వరకు చేయాలి. ఇలా చేశాక మీకు లాస్ట్లో ఈ నెంబర్స్ వస్తాయి కదా. సో ఈ నెంబర్స్ని మీరు మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 10కి 6కి వచ్చేసరికి ఏమవుతుందంటే 2 × 3 × 5 అవుతుంది. సో ఈ ఎల్సిఎం ఏమవుతుందంటే 2 × 3 6 అవుతుంది, 6 × 5 30 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఎల్సిఎం ఏమవుతుంది 30 అవుతుంది. జస్ట్ సింపుల్. ఫస్ట్ మనం ఈ డివిజన్ మెథడ్లో ఏం చేయాలంటే ఫస్ట్ 2 numbers or 3 numbers ఎన్ని నెంబర్స్ ఇస్తే అలా రాసుకోవాలి. ఇలా ప్రైమ్ నెంబర్స్ రాసుకొని ఫస్ట్ నెంబర్తో చెక్ చేయాలి. ఇఫ్ ఒక నెంబర్ డివైడ్ అయినా సరే డివైడ్ చేయాలి, అలా డివైడ్ చేస్తూ వెళ్ళాలి. అండ్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ డివైడ్ చేశాం కదా, ఈ కేసులో మళ్ళీ 2 తోటి అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. 20 సపోజ్ 8 ఉందనుకోండి, ఇక్కడ 2 తోటి చేశాను, 2 10s 20 వస్తుంది, 2 4s 8 వస్తుంది. సో 2 తోటి అయిపోలే ఇంకా, ఎందుకంటే ఈ వాల్యూస్ని మళ్ళీ 2 తోటి చెక్ చేయాలి, ఇఫ్ 2 తోటి డివైడ్ అవుతుందా లేదా అని. ఇఫ్ ఇక్కడ 2 తోటి అవ్వకుంటే అప్పుడు నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి. ఇఫ్ 2 తోటి మళ్ళీ డివైడ్ అవుతుంది అనుకో, మళ్ళీ 2 తోటి చేయాలి. సో అలా అన్నమాట. ఒకసారి డివైడ్ చేశాక వచ్చిన నెంబర్స్ ఉంటాయి కదా, ఈ కోషంట్ మళ్ళీ 2 తోటి అవుతున్నాయో లేదో చూడాలి, అంటే మళ్ళీ 2 తోటి డివైడబుల్ అవుతున్నాయో లేదో చూడాలి. ఇఫ్ 2 తోటి డివైడ్ మొత్తానికి అవ్వకుంటే అప్పుడు నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి, ఆర్ఎల్స్ నెక్స్ట్ నెంబర్కి వెళ్ళొద్దు అన్నట్టు. సో అలా చేసి ఆ వాల్యూస్ని మీరు లాస్ట్కి ఇక్కడ వచ్చిన వాల్యూస్ని మల్టిప్లై చేస్తే మీకు వచ్చే వాల్యూ ఉంటుంది, అది ఎల్సిఎం ఆఫ్ దిస్ 2 numbers అన్నట్టు. సో నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏంటంటే ఫస్ట్ మీరు వీటిని ఫ్యాక్టర్స్ చేయాలి. అండ్ 10కి 6కి ఫ్యాక్టర్స్ చేయాలి. సో 10కి 6కి ఫ్యాక్టర్స్ ఎట్లా చేస్తామంటే సేమ్ ఇక్కడైతే ఎలా అయితే ఎల్సిఎం చేస్తామో ఇక్కడ 10కి 6కి ఫ్యాక్టర్స్ ఎట్లా చేస్తాం. ఇప్పుడు 10 అనుకోండి, 10 జస్ట్ 10కి ఒక్కదానికి ఫ్యాక్టర్స్ అనుకోవడానికి డివిజన్ లాగా చేస్తున్నాను. 2 5s 10, 5 1s 5 అంటే 10 ఏమని రాయొచ్చు, 2 × 5 అని రాయొచ్చు, పవర్ 1. ఓకే, అలానే 6కి రాసుకున్నాం అనుకోండి, 2 3s 6, 3 1s, దీన్ని ఏమని రాయొచ్చు, 2 × 3, 2 power 1 × 3 power 1. సో ఇలా రాసుకోవచ్చు అన్నట్టు. సో ఫ్యాక్టర్స్ రాసుకోవాలి ఫస్ట్.
2 power 1 into 5 power 1, 2 power 1 into 3 power 1. సో ఇలా ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఈ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయిన ఎందుకనాలంటే ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ మెథడ్లో ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఉండాలి ఈ ఫ్యాక్టర్స్. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని చెప్పొచ్చు. సో మీకు ఏ నెంబర్ అయినా సరే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. సో ఇలా రాసాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోవడానికి ఫస్ట్ కామన్గా ఉన్న వాటిలో హైయెస్ట్ అది చూడండి. సో ఇక్కడ 2 power 1 ఉంది, ఇక్కడ 2 power 1 ఉంది. సో ఈ రెండు కామన్ వాటిలో హైయెస్ట్ ఏంటి 2 power 1. సో ఇక్కడ 3 లేదు బట్ ఇక్కడ 3 లేదు బట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ 3 లేదు బట్ ఇక్కడ ఉంది అంటే ఉన్న నెంబర్లో హైయెస్ట్ ఏది. సో ఇక్కడ 3 power 1 అవుతుంది. ఇక్కడ కూడా మీరు లేదు అనుకున్నా 3 power 0 పెట్టుకోవచ్చు. 3 power 0 అంటే 1 ఇంటూ 1 అంటే నథింగ్. సో 3 power 0 అన్నా కానీ 1 అవుతుంది కాబట్టి 3 power 0 3 power 1 ఏది ఎక్కువ అవుతుంది 3 power 1 ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ 3 power 1. అలానే ఇక్కడ 5 లేదు కదా అనుకోవద్దు. 5 power 0 పెట్టుకొని మనం సాల్వ్ చేయడానికి 5 power 0 పెట్టుకున్నాం. 5 power 0 అంటే ఏంటి 1. సో 5 power 0 కదా ఇది. సో 5 power 0 1 అంటే మనకి వాల్యూమ్ డిఫరెంట్ రాదు. 2 into 3 into 5 power 0 అంటే 1 కాబట్టి 2 into 3 6 వస్తుంది. సో 5 power 1 5 power 0 అంటే ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఇది 5 power 1. సో ఇక్కడ లాస్ట్కి వెళ్తే ఏమేమి వస్తుంది 2 into 3 into 6, 2 into 3 into 5 దట్ ఈస్ 30. సో ఇలా ఎల్సిఎం చేస్తాం అన్నట్టు మనం. జస్ట్ సింపుల్ మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫ్యాక్టర్స్ అన్నీ ఇలా కనుక్కొని వాటి పవర్స్ విత్ పవర్స్ వేసుకోవాలి. వచ్చిన వాటిలో హైయెస్ట్ పవర్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 వేసాము. సపోజ్ ఇక్కడ 1 ఇక్కడ 3 ఉంది అనుకోండి, ఈ 3 ఉన్నది తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అది తీసుకోవాలి. ఇక్కడ కూడా హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అది తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 0 ఉంది 1 ఉంది, హైయెస్ట్ ఇది కాబట్టి తీసుకున్నాం. ఇక్కడ 1 ఉంది 0 ఉంది, హైయెస్ట్ ఇది ఉంది కాబట్టి తీసుకున్నాం. సో హైయెస్ట్ ఉన్న పవర్ తీసుకొని అవన్నీ మల్టిప్లై చేసే వాల్యూ వచ్చింది ఎల్సిఎం. సో జస్ట్ సమరైజ్ చేస్తున్నాను. ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్సిఎం ఈజ్ ఒక ఇప్పుడు 2 or 3 నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్స్ వాటి మల్టిపుల్ రాసుకుంటే లీస్ట్ కామన్ వాల్యూ వస్తుంది కదా మల్టిపుల్స్లో. 3కి కామన్గా 2 నెంబర్స్ కామన్గా, దాన్ని ఎల్సిఎం అంటాం. సో డివిజన్ మెథడ్ అండ్ ఫ్యాక్టరైజేషన్ 2 మెథడ్స్ ఉంటాయి ఇందులో. ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ వచ్చేసరికి ఏంటి, ఇలా లైన్గా రాసుకొని ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ తోటి ఒక్కొక్క ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయాలి. డివైడ్ చేశాక లాస్ట్కి ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా 1 వచ్చే వరకు డివైడ్ చేయాలి. ఇక్కడ వచ్చిన లాస్ట్ వాల్యూస్ని అన్నింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ మీకు ఎల్సిఎం అవుతుంది. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏంటంటే ఇప్పుడు 10 and 6 ఇచ్చాం కదా, అలా ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సరే వాటి ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కొని అలా ఇక్కడ అన్ని వేసుకొని అంటే ఇక్కడ రాసుకొని 10కి ఇప్పుడు సపోజ్ 10కి 2 power 1 5 power 1 ఉంది కదా. సో అలా 6కి 2 power 1 3 power 1 ఉంది కదా. ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఏది ఉంటే అది తీసుకోవాలి. ఇక్కడ కూడా హైయెస్ట్ ఏది ఉంటే అది తీసుకోవాలి. ఇక్కడ 3 లేదు, ఫర్ క్యాల్కులేషన్ అండ్ ఈజీ పర్పస్ 3 power 0 తీసుకున్నా. 3 power 0 అంటే 1 ఇంటూ 1 అన్న ఎనీ నెంబర్ ఇంటూ 1 ఈక్వల్ టు సేమ్ నెంబర్ కాబట్టి నో డిఫరెన్స్. సో 3 power 0 తీసుకున్నాం. 3 power 0 ఉంది, ఇక్కడ 3 power 1 ఉంది. 3 power 1 హైయెస్ట్ పవర్ కాబట్టి 3 power 1 తీసుకున్నాం. అలానే 5 power 0 ఉంది, 5 power 1 ఉంది. 5 power 1 హైయెస్ట్ పవర్ కాబట్టి 5 power 1 తీసుకున్నాం. సో ఇలా అన్ని మల్టిప్లై చేస్తే మనకు 30 వచ్చింది. సో యూ కెన్ సీ ఇక్కడ 30 వచ్చింది ఎల్సిఎం, ఇక్కడ కూడా 30 వచ్చింది. సో ఎల్సిఎం ఈస్ 30 ఫర్ 10 and 6. సో దిస్ ఈస్ సింపుల్. హెచ్సిఎఫ్ కంటే కూడా ఎల్సిఎం ఈజీ. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు డిఫరెంట్ కేసెస్లో, సినారియోస్లో, అండ్ వాటి అప్లికేషన్ ఎక్కడ యూజ్ అవుతుందో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.